ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక నరసింహులు తన రౌడీల ద్వారా మిత్ర ప్రాణాలు తెప్పించే ప్లాన్ అయితే వేపిస్తాడు కదా. ఆ ప్లాన్లో భాగంగానే ఇంటిని చుట్టుముట్టి మిత్ర మీదకు డైరెక్ట్గా అటాక్ అయితే వచ్చేస్తారు. మరి ఇంతకీ చావు అంచుల దాకా వెళ్తున్నది మిత్రానా, లేకపోతే తన భర్త ప్రాణాల కోసం లక్ష్మి ఏకంగా తన ప్రాణాన్నే త్యాగం చేసిందా? ఇప్పుడు మిత్ర, లక్ష్మి ఇద్దరిలో ఎవరు చావు అంచుల దాకా ఉన్నారు తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఇక లక్ష్మి, జాను వాళ్ళందరూ కూడా మేము త్వరగా వచ్చేస్తాం, అది ఆడవాళ్ళ పూజ కాబట్టి మీరెవరూ రావద్దు అని చెప్పేసి వీళ్ళే గుడి దగ్గరికి వెళ్ళి పూజలు జరిపించుకుంటూ ఉంటారు. మరోపక్క లక్ష్మి అలా వెళ్ళిందో లేదో రౌడీలు ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టేస్తారు. ఇదంతా చూస్తున్న మిత్ర, డాడ్ మీరు ఎందుకనో టెన్షన్ పడుతున్నారు నాకు అర్థమవుతుంది అని అనగానే, అవును మిత్ర, నువ్వు అనుమానిస్తున్నది నిజమే, నీకు గండాలు వస్తున్నాయి, అందుకోసమే మనం ఈ ఊరు దాటి త్వరగా వెళ్ళిపోవాలి. అందులోనూ కూడా లక్ష్మి గుడికి వెళ్ళింది, ఇంట్లో ఉంటే నీకు ఎటువంటి ఆటంకం రాదని ఇక్కడే నిన్ను ఉంచేశాం అని మాట్లాడుతూ ఉండగానే రౌడీలు ఇంటి మీద దాడి చేస్తూ ఉంటారు. తలుపులు వేసేసినప్పటికీ కూడా తలుపులు పగల కొట్టుకొని మరీ మిత్ర ప్రాణాలు తీయాలని చెప్పేసి లోపలికైతే వస్తారు. ఇక వివేక్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే వివేక్ని గట్టిగా కొట్టడంతో స్పృహ కోల్పోయి పక్కకైతే పడిపోతాడు. ఆ తర్వాత జయదేవ్ నా కొడుకు జోలికి రావద్దు అని అంటున్నప్పటికీ కూడా ఇక జయదేవ్ని కూడా పక్కకు నెట్టేయటంతో జయదేవ్కి కూడా తలకి గాయమవుతుంది. ఇక మిత్ర, నా ప్రాణాన్ని గురించి అడ్డు వచ్చిన నా తమ్ముడిని నా తండ్రి మీదకే వస్తారా మీరంతా కూడా అని చెప్పేసి రౌడీలు ఒక్కొక్కరిని కూడా చితక్ కొడుతూ ఉంటాడు. మరోపక్క గుడి దగ్గర లక్ష్మీ, జాను ఇద్దరు కూడా పూజలు జరిపించుకుంటూ ఉంటే లక్ష్మికి ఒక లోపల టెన్షనే. ఎందుకంటే బయట పాలేరులను కూడా కాపలా పెట్టొచ్చింది, కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వద్దు, ఏదైనా వస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పి. ఇక లక్ష్మి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక్కడ హడావుడిగా పూజలైతే జరిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మొత్తానికి కూడా ఆ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఊరివారు ఇచ్చిన సారెసీరనైతే తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పంతులు గారికి ఆశీర్వాదం కూడా తీసుకొని ఇక లక్ష్మి వచ్చేసేసి ఇక మేము బయలుదేరుతాం అని చెప్పేసి అనగానే, మీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో చల్లగా ఉండాలమ్మా. జాను అమ్మ, నువ్వు కూడా ఈసారి పండగకి వచ్చినప్పుడు బాబో పాపను పట్టుకొని ఈ ఊరు రావాలి. మీ అక్కా చెల్లెల కారణం చేత ఈ ఊరిలో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మన ఊరితో పాటు ఈరోజు పక్క ఊరు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అందరూ కూడా లక్ష్మి వాళ్ళకు బ్లెస్ చేస్తూ ఉంటే ఇక జాను, లక్ష్మి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే ఇక్కడేమో రౌడీలకు ఒక పక్క ఎవరికి కూడా అడ్డు లేరు కదా, వివేక్ పడిపోయాడు, జయదేవ్ గారు కూడా కింద పడిపోయారు. ఇక మిత్రకు అయితే చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని ఎక్కడ కూడా కొంచెం కూడా కదలనివ్వకోకుండా రౌడీలైతే గట్టిగా పట్టుకోవటం అయితే జరుగుతుంది. ఈ లోపల రౌడీ ఒక పెద్ద కత్తి పట్టుకొని ఇక మిత్రను పొడి చేస్తే ఇక ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. అన్న ఇచ్చిన టార్గెట్ ద్వారా మనకి డబ్బు సూపర్గా వస్తుంది, మిత్ర ప్రాణాలు పోతాయని చెప్పేసేసి ఇక మిత్ర కొంచెం కూడా ఎక్కడ తప్పించుకునే ఛాన్స్ లేకోకుండా గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా అటాక్ అయితే చేసేస్తారు. ఇక వెంటనే మిత్ర, అమ్మా నా ప్రాణాలు పోయాయి, ఇక ఈరోజు నా లైఫ్ ముగిసిపోయింది అని అనుకున్నట్టుగానే పక్కకైతే తిరిగి ఒక్కసారిగా గట్టిగా కేక్ అయితే వేస్తాడు. ఇక వెంటనే ఒక్కసారిగా చూసేసరికి మిత్ర కత్తిలో కొంచెం కూడా అయితే చాక్ అయితే వెళ్ళదు. మిత్ర స్టన్ అయిపోతాడు. కానీ తిరిగి చూస్తే లక్ష్మి కత్తితో పోటుతోటి ఒక్కసారిగా కింద అయితే పడిపోతుంది. మిత్ర స్టన్ అయిపోయి లక్ష్మి లక్ష్మి అని గట్టిగా కేకలైతే వేస్తూ ఉంటాడు. ఇక వెంటనే రౌడీలు ఇదంతా చూసి భయపడిపోతూ ఇక అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతారు. ఈ లోపల వివేక్కి, జయదేవ్కి వీళ్ళకు కూడా స్పృహ అయితే వస్తుంది. ఇక వెంటనే లక్ష్మిని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని అనగానే ఇక డాక్టర్స్ అంటూ ఉంటారు, ఈ పల్లెటూరులో ఇలాంటి వైద్యాలన్నీ చాలా తక్కువగా ఉంటాయి, అర్జెంటుగా మీ ఊరు సిటీకి తీసుకొని వెళ్ళిపోండి అని అనగానే ఇక అందరూ కూడా ఎలాగో ఊరు వెళ్ళిపోదాం అనుకుంటారు కదా, అందుకోసం లక్ష్మిని అంబులెన్స్లో అయితే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఇక బలంగా లోపలికైతే వెళ్ళింది. కుట్లు కూడా వేయలేని పరిస్థితి, బ్లడ్ కూడా చాలా పోతుంది, ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. ఇక ఈమెని బతికించటం ఇక మా వల్ల కానే కాదు, మా వరకు మేము ట్రీట్మెంట్ అయితే చేస్తాం, కానీ పేషెంట్ బ్రతుకుతారన్న హోప్ అయితే మాకు లేదు. కాబట్టి ఈ పేషెంట్ మీద మీరు నమ్మకాలు
వదులుకుంటేనే మంచిది అని డాక్టర్స్ చెప్పంగానే ఇక వెంటనే జాను, మిత్ర, ఇక వివేక్ అందరూ కూడా కంగారు పడిపోతారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. డాక్టర్, ఇక్కడ నుంచి కాకపోతే ఫారెన్ నుంచైనా డాక్టర్స్ని పిలిపించండి, నా భార్యను కాపాడండి డాక్టర్, నా భార్య ప్రాణాల్ని కాపాడండి, మీకు పుణ్యం ఉంటుంది, ఎంత డబ్బైనా పర్వాలేదు, నా యావదాస్తి అమ్మైనా సరే నా భార్యను కాపాడండి డాక్టర్ అని చెప్పేసేసి మిత్ర అంటూ ఉంటే మన చేతుల్లో ఏమీ లేదు, ఇక మేము అనేది ట్రీట్మెంట్ చేస్తాం, ట్రీట్మెంట్ చేసినప్పుడు బాడీ సహకరిస్తుందా లేదా అన్నది పేషెంట్ మీదే ఆధారపడి ఉంటుంది అని డాక్టర్స్ అయితే లోపలకైతే వెళ్ళిపోతారు. ఇక మిత్ర దేవుడి దగ్గర నుంచొని లక్ష్మికి ఏమీ కాకూడదని చెప్పేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటే ఇదంతా చూసిన మన మనీషా, మిత్ర లక్ష్మి గురించి ఆస్తి మొత్తాన్ని త్యాగం చేస్తాను అంటున్నాడు. భార్య మీద ఇంత ప్రేమ ఉందా? ఈ లక్ష్మి ఎలాగో చావు బతుకుల మధ్యలో ఉంది. అదే ఈ లక్ష్మిని పూర్తిగా ప్రాణం లేకుండా చేసేస్తే ఈ లక్ష్మి దరిద్రం వదిలిపోతుంది. ఆ నరసింహులు ఏం ప్లాన్ చేశాడో మిత్రకు గండాలు వస్తాయి అని ఒక్కసారిగా భయపడి చచ్చాను. ఇక మిత్రను కాపాడి లక్ష్మి చావు అంచుల దాకా ఉంది. ఇక ఎవరికి వాళ్ళు లక్ష్మి గురించి బాధపడుతున్నారు. డాక్టర్స్ కూడా హోప్ పెట్టుకోవద్దన్నారు కాబట్టి సైలెంట్గా వెళ్ళి లక్ష్మి ప్రాణాలు తీపిచ్చేస్తే మిత్ర 2 రోజులు ఏడుస్తాడు. ఆ తర్వాత మిత్ర నన్నే పెళ్లి చేసుకుంటాడు. నేను అనుకున్నది ఇంత త్వరగా ఇక అయిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసేసి ఇక మనీషా అయితే తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. పాపం నీ లైఫ్ ఖతమైపోయింది లక్ష్మి, ఇక నువ్వు ఊరి నుంచి ఇక ఊరికి వెళ్ళాలి అనుకున్నావు, కోసేపు అయితే ఊరిలోనే సమాధి అయిపోయేదానివి, కానీ ఏం చేస్తాం, మిత్ర ఏదో హోప్తో నిన్ను ఎక్కడికి తీసుకొని వచ్చాడు అని చెప్పేసేసి ఇక వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర వచ్చేసేసి డాడ్ మీరు లక్ష్మిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక దీక్షితులు గారి దగ్గరకైతే వెళ్తాడు. దీక్షితులు గారు, లక్ష్మి నన్ను కాపాడాలని అనుకుంది, కానీ ఇప్పుడు తను చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది, చావు బతుకుల మధ్య నా భార్య కొట్టు మిట్టాడుతుంది, దీనికి పరిష్కార మార్గం ఏమైనా ఉంటే చెప్పండి, ఎంత ఘోరమైన పూజ అయినా ఎంత కష్టమైనా నేను చేస్తాను అని చెప్పేసి మిత్ర దీక్షితుల గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు దీక్షితుల గారు అన్నీ పరిశీలించిన తర్వాత ఈ పూజ నువ్వు చేస్తే ప్రతిఫలం రాదు మిత్ర అని అనగానే, మరి ఎవరు చేస్తే వస్తుంది అని అనగానే, కూతురు చేస్తే వస్తుంది అని అనటంగానే, కూతురు ఎక్కడి నుంచి వస్తుంది, మాకు కూతురు లేదు, జున్ను కదా అని అనగానే, లేదు మీకు కూతురు కూడా ఉంది, మీ కన్న కూతురు ద్వారా ఆ పరమశివుడికి అభిషేకం గనక చేపిస్తే ఆ పూజ ప్రతిఫలం ఆ పుణ్యం ద్వారా లక్ష్మి త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కూతురు చేసే పూజ లక్ష్మికి తప్పకుండా ప్రాణం పోస్తుంది అని చెప్పేసి అనగానే, ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు, ఇప్పుడికిప్పుడు కూతురా, అసలు మాకు కూతురే లేదు అని అన్నాం, కానీ ఇప్పుడు కూతురుతో పూజ చేపించాలి అంటున్నారు, ఒకవేళ ఇక లక్కీతోటి చేపిస్తే లక్ష్మి కన్న కూతురు కాదు, ఇక జున్నుతో చేపిద్దామంటే జున్ను మగపిల్లాడు, ఏదో పరిష్కార మార్గం చూపించమని నేను వచ్చి అడిగితే ఇప్పుడు కొత్తగా అర్థం కానట్టుగా కొత్త సమస్యను తీసుకొని వచ్చారు దీక్షితులు గారు, ఇప్పుడు నాకేం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకుంటూ ఉండగా ఇక కంగారు పడిపోయి మిత్ర, దీక్షితులు గారు కూతురుతో పూజ చేపించమంటున్నారు, ఇక నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తాను ఆ కూతుర్ని అని చెప్పేసేసి ఇక మిత్ర, డాక్టర్ ట్రీట్మెంట్కి బాడీ సహకరిస్తుందా, ఎలా ఉంది అని హాస్పిటల్కి అయితే వస్తూ ఉంటారు. అయితే ఇక ఇది ఇలా ఉండగా హాస్పిటల్కి కంగారు పడిపోతూ ఉండగా అందరూ టెన్షన్ పడిపోతూ ఉండగా అరవింద పరుగున వస్తుంది. ఏవండి ఇప్పుడు లక్ష్మికి ఎలా ఉందండి అని అనగానే, అరవింద లక్ష్మి ఆపదలో ఉందన్న విషయం తెలుసా, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు అని అనగానే, అబ్బా ఏవండి అవన్నీ నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు మనం అర్జెంటుగా లక్ష్మిని కాపాడుకోవాలి, డాక్టర్స్ ఏమంటున్నారు మిత్ర అని అనగానే, ఇప్పుడే దీక్షితులు గారి దగ్గర నుంచి వస్తున్నానమ్మా, కూతురుతో పూజ చేయించాలి అని అన్నారు అని అనగానే, అలా అయితే ఇప్పుడే లక్కీని తీసుకొని గుడికి వెళ్ళి పూజ చేపిద్దాం అని అనగానే, లక్కీ కన్న కూతురు కాదు కదమ్మా అని అనగానే, ఎవరు చెప్పారు లక్కీ కన్న కూతురు కాదు అని చెప్పి అని అనగానే, మామ్ ఏం మాట్లాడుతున్నావు మామ్ అని అంటూ ఉంటే, అవును మిత్ర నీకు ఇప్పుడు నిజం చెప్తున్నాను విను, జున్ను అలానే లక్కీ ఇద్దరూ కూడా కవల పిల్లలు, లక్ష్మీ కడుపున పుట్టిన కవల పిల్లలు అని చెప్పేసి అరవింద చెప్పంగానే ఒక్కసారిగా మనీషా, దేవయ్య అనే వాళ్ళు షాక్కి అయితే గురి అవుతారు. ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నావు అరవింద నువ్వు అని జయదేవ్ అడగంగానే, ఏవండి
నేను ఒక రహస్యపు పని మీద అయితే ఇంతకాలం బయటికి వెళ్ళొచ్చాను. ఆ పని పూర్తయింది. ఆ పని పూర్తయిన తర్వాత సంతోషంగా వస్తూ ఉండగా నాకు భాస్కర్ అయితే కనిపించాడు. భాస్కర్ కనిపించి ఈ నిజం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఎవరితో చెప్తే ఏం ఆపదొస్తుందో నాకు తెలియదు, కానీ మీరు కనిపించారు కాబట్టి మీకు చెప్తున్నానమ్మా. ఇక లక్ష్మీ అమ్మ కడుపులో పుట్టింది, ఇక లక్కీ పాప అని నిజమైతే చెప్పేస్తాడు. ఒక్కసారిగా నిజం తెలుసుకోవటంతో ఇక ఆనందంగా తిరిగి వస్తూ ఉండగా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ లక్ష్మిని హాస్పిటల్లో ఉన్నారమ్మా అని వాచ్మెన్ చెప్పటంతో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పంగానే ఏంటి లక్కీ కూడా నా కూతురేనా అని చెప్పేసి మిత్ర ఆనందానికి అవధులు ఉండవు. సరిగైతే ముందు అందరం వెళ్ళి గుడికి వెళ్ళి లక్ష్మీ పేరు మీద ఆ పరమశివునికి అభిషేకం చేపిద్దాం పదండి అని చెప్పేసి అందరూ కూడా అభిషేకానికి అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది. అక్కడ లక్కీ పాప అభిషేకం చేసి తన అమ్మకి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఇప్పుడే నాకు అమ్మ అని తెలిసింది కాబట్టి మా అమ్మ నాతోనే ఉండాలి స్వామి అని చెప్పేసి లక్కీ ఎంతగానో బాధపడుతూ శివునికి పూజ చేస్తూ ఉంటుంది. పూజలు చేస్తారా పూజలు, ఇప్పుడు పూర్తిగా లక్కీ కూడా కూతురనే తెలిసిపోయింది. ఇక మిత్రకు కవల పిల్లలని తెలిసి లక్కీ కూడా తన కూతురని తెలిసిపోయిన తర్వాత ఆ లక్ష్మి మీద ఇంకా ప్రేమను చూపిస్తాడు. జీవితంలో నన్ను పెళ్లి చేసుకోవటానికి నా మీద అయితే కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించడు అని మిత్ర లక్ష్యాలు చూస్తుంటుంటే నాకు అర్థమైపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు లక్ష్మి బతకూడదు, లక్ష్మి చచ్చిపోవాలి అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్ళి నర్స్ తోటి నేను వెళ్ళి చూస్తానని చెప్పేసి ఆక్సిజన్ పైప్ని తీసేసి లక్ష్మి గిలగిలా కొట్టుకొని చచ్చిపోయేటట్టుగా ప్లాన్ చేసి లోపలికైతే వెళ్తుంది మనీషా. అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ గుడికి వెళ్తున్నప్పుడు వివేక్ మీరు వెళ్ళండి, అక్కకి తోడుగా ఎవరూ లేకపోతే బాగోదు కదా, నేను కూడా ఉంటాను అని జాను చెప్పంగానే మంచి నిర్ణయమే జాను, సరే నువ్వు ఇక్కడుండు అని వివేక్ కూడా చెప్పంగానే జాను హాస్పిటల్లోనే ఉండిపోతుంది. చావే చావు అని చెప్పేసి మనీషా లక్ష్మిని అంటూ ఉండటం ఇక మన జాను చూసి ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతుంది. ఇక లక్ష్మిని చావు చావు అనటం, ఆక్సిజన్ తీసేసి ఇబ్బంది పెట్టడం ఇదంతా కల్లారా చూసేసిన జాను అమాంతం లోపలికి కటన్ తీసి లోపలికి వచ్చేసేసి మనీషా చంప పక్కల కొట్టి ఆ ఆక్సిజన్ని నార్మల్ లెవెల్లో పెడుతుంది. నువ్వు నా అక్క ప్రాణాలు తీయాలి అనుకుంటావా, ఇప్పుడే నీ నిజస్వరూపాన్ని అందరికీ చెప్తాను అని అనుకుంటూ ఉండగా ఈ లోపల హాస్పిటల్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిత్ర వాళ్ళందరూ పరుగు పరుగున వస్తారు. జాను ఏమైంది అని అనగానే అక్క ఆక్సిజన్ పైపు తీసి చావే చావు అని చెప్పేసేసి అక్కను కూడా ఇబ్బంది పెడుతుంది. దీది ఇంకా కూడా అక్క మీద కక్ష పోగొట్టుకోలేదు. ఈ టైంలో కూడా అక్కని బాధ పెడుతూనే ఉంది. అక్క ఆక్సిజన్ పైప్ని కట్ చేసి చచ్చిపోయేటట్టు ప్లాన్ చేసింది మనీషా అని చెప్పేసి అనగానే మిత్ర మనీషా చంప పగల కొట్టేస్తాడు. ఛీ, నువ్వు నా కంటికి కనబడకోకుండా దూరంగా వెళ్ళిపో మనీషా, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని మిత్ర అనటంతో మనీషా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బొరుబొరున కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక డాక్టర్స్ అందరూ కూడా బ్లడ్ అన్నీ కూడా ఎక్కించడం, మిత్ర ప్రేమతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ పరమశివుడు జలాన్ని నోట్లో వేసి పరమశివుడు బొట్టు పెట్టిన తర్వాత లక్ష్మీ బాడీ కొంచెం చేంజ్ అయితే వస్తుంది, ట్రీట్మెంట్కి సహకరిస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ ట్రీట్మెంట్ అయితే ఇక రెడీ చేస్తారు. ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత లక్ష్మికి ఆపరేషన్ చేసి కట్ అయితే కడతారు. కొన్ని గంటల తర్వాత లక్ష్మి స్పృహలోకి అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ టైం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.